హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే వెజ్ బిర్యానీ చేస్తున్నాను. పిల్లలకు ఇష్టంగా తింటారు. పిల్లలకు ఇష్టమైన ఫుడ్ వెజ్ బిర్యానీ తింటారు. అన్ని కూరగాయలు తినాలనుకుంటే ఈ విధంగా అన్ని కూరగాయలు తీసుకొని వెజ్ బిర్యానీ చేయండి, ఇష్టంగా తింటారు. వాళ్ళు ఏవైతే తినారో ఆ కూరగాయలు మనం బిర్యానీ విధంగా చేసి వాళ్ళకి పెడితే తింటారండి. రండి చూద్దాం నేనేం చేస్తున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి, 1 kg తీసుకున్నాను. మన రైస్ కూడా వండుకోవచ్చు, కాకపోతే బాస్మతి రైస్ చేసుకున్నాం అనుకో టేస్ట్ కొంచెం బాగుంటుంది. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికి కావాల్సింది ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నాను, ఒక 3 క్యారెట్లు తీసుకున్నాను, బీర్నీస్ తీసుకున్నాను, ఒక 20 అలా బీర్నీస్, ఒక 4 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఇంకా ఇవి సాజీరా, ఇలాచి, చెక్క, లవంగాలు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. రండి చూద్దాం మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలో. ఆయిల్ వేడైందండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తక్కువనే వేసుకుంటాను కదా, మీకు తెలుసు కదా. సాజీరా, ఇలాచి, లవంగా అవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మీరు కర్రీ వండినా, కూర, రైస్ వండినా, ఏది వండినా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి పిల్లలకు కొంచెం నేను తక్కువనే వేసుకుంటున్నాను. మీరు కూడా వాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా 3 వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఇంకా మీరు కూరగాయలు ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. మా పిల్లలకైతే ఇది నేను చేసేది చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇది చేస్తున్నాను. ఇంకేమైనా ఆలుగడ్డ ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బఠానీ వేసుకోవచ్చు, ఇంకా అన్ని కూరగాయలతో కూడా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొంచెం ఇది ఫ్రై కాగానే ఈ కూరగాయలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు, బీర్నీస్, క్యారెట్, ఆలుగడ్డ ఈ 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రైస్ కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలు. కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. మనం రైస్ అంటే 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ దీంట్లో రైస్ వేసేస్తాను. కింద అన్ని కూరగాయలు ఉన్నాయి, పైన రైస్ వేసేసిన. వాటర్ వేసేస్తున్నా. మనం ఎంత రైస్ అయినా సరేనండి, వాటర్ మాత్రం ఈ విధంగా చూసుకోవాలి, ఇక్కడికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎంత పెద్ద గిన్నె అయినా చిన్న గిన్నె అయినా ఇక్కడికి వాటర్ వచ్చేస్తే అది అయిపోతుందండి. ఇగో కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అన్నీ కలిసి మంచిగా కలుపుకోవాలి. కుక్కర్లో అయితేనే అన్నీ మంచి కుక్ అవుతాయి, మంచి టేస్ట్ వస్తుంది. విడి గిన్నెలు అనుకో కొంచెం అంత టేస్ట్ రాదు. మీరు ఇంకా కొంచెం తక్కువ ఉండాలనుకుంటే 1/2 kg తీసుకొని కూడా వండుకోవచ్చు. నేనైతే 1 kg వండుతున్నాను. ఇది
కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడే విజిల్ తీసినాను. 2 విజిల్స్ 3 విజిల్స్ కావాలి. ఈ విధంగా మంచిగా అయిపోయింది చూడండి. అన్నీ మంచిగా కుక్ అయిపోయింది. అన్నం మంచిగా విడివిడిగా ఇంత బాగా అయింది. ఈ వెజ్ బిర్యానీలోకి నేను ఈరోజు టమాటా పప్పు చేసుకున్నాను. టమాటా పప్పు వెజ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, మంచిగా ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండి.